హలో, అందరూ బాగున్నారా? ఈరోజు నేను రివ్యూ చేసే బైక్ వచ్చేసి ఆల్ న్యూ NS 200 BS6 ఫేస్ 2. సో దాన్ని నేను 650 కిలోమీటర్స్ అయితే అప్రాక్స్ ఆన్ రోడ్ అయితే వేసుకుని వచ్చా. సో దానిలో నేను ఫీల్ అయిన ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. నాతో పాటే ఈ లగేజ్ అంతా కూడా తీసుకుని వెళ్తున్నా. సో మనం రివ్యూ స్టార్ట్ చేసే ముందు మన బైక్ స్పెసిఫికేషన్స్ అన్నీ చూద్దాం అసలు ఏంటో. ఈ బైక్ కలర్ వచ్చేసి గ్లాసీ అమోని బ్లాక్ అండ్ దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 24.13 bhp, మ్యాక్స్ టార్క్ వచ్చేసి 18.174 న్యూటన్ మీటర్స్, 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. అసలు చాసీ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. ప్రెస్డ్ స్టీల్ పెరిమీటర్ ఫ్రేమ్తో వస్తుంది ఇది. ఫ్యూయల్ ఇంజెక్టర్ BS6 ఫేస్ 2 బైక్ ఇది. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్, 168 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. సో మనం ఎలాంటి ఆఫ్ రోడింగ్ చేద్దామన్నా ఇది ఓకే, కింద అయితే టచ్ కాదు. సీట్ హైట్ వచ్చేసి 805 mm. 5.5 ఉన్నోళ్ళు అయితే దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలరు. 5.5 లోపు ఉన్నోళ్ళు కొంచెం ఒకసారి టెస్ట్ రైడ్ చేసి తీసుకోవడం బెటర్. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 12 లీటర్స్, అది కొంచెం తక్కువ అని అనిపించింది నాకైతే. అండ్ ఫస్ట్ అయితే మనం ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ చేంజెస్ వచ్చేసి ఈ బైక్లో ఇంజన్ రిఫైన్మెంట్, అది నేను రైడ్ చేసేటప్పుడు మీకు చూపిస్తా, చూడండి ఒకసారి. సో మన బైక్కి లగేజ్ అయితే ఇలా ప్యాక్ చేసా. ఇది స్ట్రాంగ్గానే ఉంటుంది అనుకుంటున్నా. చాలా రైడ్స్ చేసా, సో నాకు ఈ కేబుల్ అయితే బాగా యూజ్ అయింది. అండ్ ఈ ఫ్రంట్ ట్యాంక్ ప్యాడ్ కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేసా బైక్కి. ఇది కూడా చాలా బాగుందని చెప్పాలి. ట్యాంక్కి గీతలు పడుకొని ఆపుతుంది. నార్మల్ కవర్స్ కన్నా ఇదే బెటర్ అనిపించింది నాకైతే. సో ట్రిప్ అయితే 0 చేసే చూడండి. ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసా. సో ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది, 42 సంథింగ్ ఉంది. ఆగలేక నేనైతే చెరుకు రసం తాగుదామని ఆగా. ఫైనల్గా మనం ఒక్కలేదా అన్ని దాటి బా అసలు చూడొచ్చు సౌండ్ అయితే ఎలా వస్తుందో, మామూలుగా లేదు అసలు. ఇందాక మాట్లాడుకున్నాం కదా ఇంజన్ రిఫైన్మెంట్ అని, చూడండి అసలు 110 స్పీడ్లో కూడా 0 వైబ్రేషన్స్, అసలు 0 అంటే 0. ఎంత స్మూత్ అంటే 200cc బైక్కి ఇంత స్మూత్నెస్ అయితే నేను చూడలే. ముందు ఆల్మోస్ట్ నేను డ్యూక్ 200 ఒక 50,000 కిలోమీటర్స్ అయితే తిరిగా. సో నాకు ఎప్పుడో ఇంత రిఫైన్ అనిపించలే అది. గుడ్ జాబ్ బజాజ్. అసలు ఇదైతే బిఫోర్ 6,000 ఆఫ్టర్ 6,000 RPM అని అయితే చెప్పుకోవాలి మనం. అసలు ఒక ప్రాపర్ స్పోర్ట్స్ బైక్ సౌండ్ అయితే వస్తుంది 6,000 RPM మనం ఎప్పుడైతే క్రాస్ చేస్తామో అప్పుడు. అది నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ అయితే చేయండి. ఆఫ్టర్ 6,000 ఇట్స్ లైక్ రాకెట్, అందులో నో డౌట్ అసలు. ఇంకా దీనిలో ప్లస్ పాయింట్స్ మాట్లాడుకోవాలంటే దీని సిట్టింగ్ కంఫర్ట్ అని చెప్పాలి. సీట్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో మనం లాంగ్ రైడ్ చేసినప్పుడు కూడా మనకు అంత ఇరిటేషన్ అయితే రావట్లా. కొంచెం హార్డ్ అనిపించింది కానీ ఓకే, మేనేజబుల్. అండ్ దీని బ్రేక్స్ గురించి మాట్లాడుకోవాలి. 300 mm ఫ్రంట్ డిస్క్, అసలు దీని బ్రేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇలా ట్యాప్ చేస్తే చాలు బండి అయితే ఆగిపోతుంది. వెయిట్ అయితే ఇంకా లాస్ట్ జన్ మీద ఇప్పుడు 1.5 kg అయితే తగ్గింది. నేనైతే అలాయ్ వీల్స్ వాళ్ళు అనుకుంటున్నా. అలాయ్ వీల్స్ కొంచెం సన్నగా అయితే చేశారు. అసలు దీని హై స్పీడ్ స్టెబిలిటీ చూడండి, అసలు దీని చాసీ అయితే నెక్స్ట్ లెవెల్. ఆల్మోస్ట్ 139 అయితే నేను టచ్ చేసా, అయినా కానీ అసలు బండి ఎక్కడ వాబ్లింగ్ అవ్వడం కానీ ఎక్కడ త్రో అవుట్ ద లైన్ బయటకు వెళ్ళినట్టయితే నాకు ఇప్పుడు అనిపించలే. ఇంకా దీనిలో ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి దీని మెయింటెనెన్స్ కాస్ట్ అని చెప్పుకోవాలి. అసలు
నేనైతే ఫస్ట్ సర్వీస్ చేయించా 500 కిలోమీటర్స్ అనుకుంటా. వాళ్ళు 1005 రూపీస్ సంథింగ్ ఎంతో చార్జ్ చేశారు నాకైతే. ఇంకా దీని మైలేజ్ విషయానికి వస్తే మీరే చూడండి, క్లియర్గా చూపిస్తాను మీకు. ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నా ఇక్కడ. ఫుల్ ట్యాంక్ అయితే చేసేసాం. ఎయిర్ కూడా పెట్టిస్తా ఇక్కడే. ఒక 200 కిలోమీటర్స్ అయితే తిరిగేసా. సో ఇప్పుడు చూద్దాం అసలు మైలేజ్ ఎంత వస్తుందో ఏంటో అని. నేనైతే బంక్కి వెళ్తున్నా మళ్ళీ, మీరే క్లియర్గా చూడండి. फुल जाना సో ట్యాంక్ ఫుల్ అయితే చేస్తాం మళ్ళీ. టోటల్ 7.13 లీటర్స్ అయితే పట్టింది. ఎంత 234.9 కిలోమీటర్స్ అయితే తిరిగా. సో ఇప్పుడు మనం 234.9 డివైడెడ్ బై 7.13 కొడితే మనకు ఎగ్జాక్ట్ మైలేజ్ ఎంత వస్తుందన్నో తెలుస్తుంది. ఇది నేను 110 కిలోమీటర్స్ కంటిన్యూ క్రూజ్ చేస్తే వచ్చిన మైలేజ్ 33 కిలోమీటర్స్. ఐ థింక్ బాగానే వస్తుంది అనుకుంటున్నా. మనం 70-80లో వెళ్తే ఐ థింక్ ఇట్స్ 40 ఈజీగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం. అండ్ ఇదైతే బెస్ట్ సిటీ కమ్యూనిటీ వెహికల్ అని చెప్పడానికి ఎటువంటి మొహమాటం లేదు. ఇది సూపర్ ఫర్ సిటీ. ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ ఏదో వచ్చా. అండ్ దీనిలో మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బండి టైర్స్ అని చెప్పాలి. టైర్స్ అయితే చాలా సన్నగా అయితే ఉన్నాయి. ఇంకా డిస్ప్లే లైటింగ్ కూడా డైరెక్ట్ సన్లైట్లో అంత విజిబిలిటీ లేదు. డిజిటల్ కన్సోల్ ఇచ్చారు కానీ ఏమో నెగిటివ్ కాకుండా కొంచెం టీఎఫ్టీలా ఇచ్చి ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా కొంచెం పూర్ అనే అనిపించింది నాకు. ఏదైనా పోట్ హోల్లో పడినప్పుడు ఆ ఫ్రంట్ కన్సోల్ అయితే మొత్తం సౌండ్ అయితే వస్తుంది, ఊగుతుంది అది. అండ్ ఈ స్టిక్కర్స్ కూడా, స్టిక్కరింగ్ అయితే చాలా పూర్ క్వాలిటీ అనిపించింది నాకు. పెయింట్, దీని ఓవరాల్ లుక్ అయితే చూడాలి. ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నుంచి ఇది వస్తుంది. NS 200 2012లో లాంచ్ అయింది. అప్పటి నుంచి ఇదే మోడల్. కొంచెం లుక్ కూడా చేంజ్ చేస్తే బెటర్ అని అనిపించింది నాకైతే. ఇంకో ప్లస్ పాయింట్ మర్చిపోయాను నాక, ఈ హెడ్లైట్ చూడండి అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. నైట్ టైం అసలు మనం వేరే ఫాగ్ లైట్స్ ఏం వేయించుకోని అవసరమే లేవు. చెప్తున్నా కదా, సిటీ కమ్యూనిటీకి అయితే ఎక్సలెంట్ వెహికల్ ఇది. లాంగ్ రైడ్స్ కొంచెం ఆలోచించి తీసుకోండి. దీని బదులు డామినర్ అయితే చాలా బెటర్ లాంగ్ రైడ్స్ కోసం. సో దట్స్ ఇట్ గాయస్. ఇది నాకు ఈ బండిలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అనిపించాయి. ఈ 650 కిలోమీటర్స్లో ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బైక్గా అయితే మన ముందుకైతే వస్తుంది ఇది బజాజ్ NS 200. సిటీ కమ్యూనిటీకి అయితే ఎక్సలెంట్. అసలు కళ్ళు మూసుకుని అయితే సిటీ కమ్యూనిటీకి మీరు బండి అయితే తీసుకోవచ్చు. ఇట్స్ రియల్లీ గుడ్. సో ఇక్కడితో నా రైడ్ అయితే కంప్లీట్ అయింది. 626.7 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను నేను. సో చూసారు కదా, ఇది దీని రివ్యూ. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.